హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శంకర్ని. ఒక్కసారి తోట చూడండి, అసలు మామూలు లేదు. ఈ టైంలో కూడా ఎవరి తోట కూడా ఇలా ఉండదు. ఇలా ఉండటానికి గల కారణం ఏమిటి? అసలు ఈ తోట మనది కాదండి, ప్రజల్ని చూపించేది నేను. ప్రశాంత్ అన్న వాళ్ళ తోట. ఈ తోట ఇంత ఉంచుకోవడానికి ఎంత మెయింటెనెన్స్ చేస్తే, ఇంత ఇది చేస్తే ఇలా వచ్చిందో మన ప్రశాంత్గా అన్నారు. ఈ ప్రజెంటు వేసుకున్న తోట ఇది. అయితే ఇది ఏమేమో ఎన్నో మందులు స్ప్రే చేసిండు. అలాగనే ఏదైనా జెన్యున్గా చెప్తాడు, క్వాలిటీగా చెప్తాడు. కాబట్టి ఈ తోట ఇలా ఉన్నది. ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 14/26. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ని. చక్కటి వాతావరణం, ఈ వెదర్, అసలు క్లైమాక్స్, ఈ చక్కటి గాలి పీల్చుకుంటుంటే ఇన్ని కోట్లు పెట్టినా ఇలాంటి ఆనందం అనేది మనకి రాదు. పక్కన మొక్కజొన్న, ఇది వచ్చేసరికి ప్రశాంత్ అన్న వాళ్ళ చేనులో అయితే మనం ఇలా ఉండటం జరిగినది. ఎందుకంటే ప్రశాంత్ అన్న చెప్తా ఉంటాడు, నా తోట కూడా ఒకసారి వచ్చి వీడియో తీరా చూడురా అని చెప్పేసి చెప్తా ఉంటాడు. కాబట్టి ఇవాళ వచ్చినాం, మన ప్రశాంత్ అన్న వాళ్ళ తోటకే వచ్చినాం. అసలు చూడండి ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేసినట్టు. ఈ టైంలో చాలా తోట నల్లిలై ఆగమైపోయినాయి. ఇంత గ్రీన్నెస్గా ఎవరి తోట అయినా ఉందా? ఎవరైనా తోట ఇంత గ్రీన్నెస్గా ఉందా? ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 14, 2026 అండి. ప్రశాంత్ అన్న ఇప్పుడు ఏ వీడియో తీసినా జెన్యున్గా చెప్తాడు. అలాగనే తోటలో ఉండి ఎలాంటి మందులు స్ప్రే చేయాలో చూపిస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే అక్కడ ఉండి ఇక్కడ ఉండి వీడియోలు తీస్తారు, కానీ ప్రశాంత్ అన్న అలాంటి వీడియోలు చేయరు. చేనులోనే ఉండి ఆయన మందు స్ప్రే చేస్తా నేను చాలామంది వీడియోలు తీస్తున్నారు, కానీ వాళ్ళ తోటలో ఉండి ఎవరైనా వీడియోలు తీసి మీకు చూపించారండి? ఇంత జెన్యున్గా చెప్తున్నామంటే మేము గత 4 సంవత్సరాల నుంచి ఛానల్ నడిపిస్తున్నాం. ఇవాళ మీరు కావాలంటే ఎవరైనా వచ్చి చూడొచ్చు. రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నేను ఫోన్ నెంబర్ కూడా, నా వీడియోలో నా నెంబర్ కూడా ఇస్తాను. కాల్ చేయండి. వచ్చి కూడా నేను కూడా అన్నం కూడా పెట్టి పంపిస్తాను. ఎందుకు పంపిస్తానంటే అన్నం పెడితే పరబ్రహ్మం అంట ఏదో చెప్తారు కదా, అలాగనే అన్నం పెట్టి మరీ పంపిస్తాను. రైతులు అంటే నాకు ఇంత ఇష్టం కాబట్టి రైతులకు అన్నం పెట్టి మరీ చూపిస్తాను. ఈ టైంలో తోట కూడా చూడండి, ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ కటింగ్లో 12 క్వింటాలు అయితే అమ్ముకోవడం జరిగింది ఎకరాకు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ సెకండ్ కటింగ్ ఉంది. కాకపోతే దీనికి ఉగాది దాకా అయితే ఉంచడం జరుగుతుంది. ఎవరైనా రావాలనుకుంటే మళ్ళీ ఉగాది లోపే రావాలా, ఎందుకంటే ఉగాది కటింగ్ తర్వాత ఉగాది అయిపోయినప్పుడు కటింగ్ చేపిస్తా. కాబట్టి కటింగ్ వచ్చినప్పుడు తోట అనేది ఎందుకంటే కూలోళ్ళు అంతా తెంపుతారు కాబట్టి ఆడాడి గలీజ్గా ఉంటుంది కాబట్టి కనబడకపోవచ్చు. మీరు వచ్చి వారం చూడాలంటే ఉగాది లోపు వచ్చి చూడండి. అలాగని తోట చూడండి ఎంత నీట్గా ఉండటానికి. కాయ సైజ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి దాకా కాయ సైజ్ ఎవరిదండి ఇలా ఉంటుందా? ఈ టైంలో ఉండదు, ఎందుకంటే బుట్టి కాయలు అనేది రావడం జరుగుతుంది. కానీ కాయ సైజ్ బాగుంది, అలాగనే నీట్గా ఉంది. కలర్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చూడండి, గుత్తులు కాస్తుంది తోట. అసలు ఇంత నీట్గా ఉండటానికి చాలా నీట్గా అయితే మెయింటెనెన్స్ చేసిండు. చాలామంది ఒకటి చెప్తా, ఉదాహరణకి ఒక మంచి చెప్తున్నాం అంటే ఆ మంచి బయటికి రావాలంటే దాదాపు 1 సంవత్సరం పట్టిద్ది. అలాగనే ఒక 10 నెలలు 20 నెలలు అయినా పడుతుంది. కానీ చెడు అనేది మీరు ఆలోచించారు, మీకు కూడా అది అవగాహన ఉండవచ్చు. గంట లోపలే దేశం మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. చెడువే స్ప్రెడ్ అవుతుంది, కానీ మంచి అనేది